మొన్న కర్నూల్లో మాట్లాడుతూ యేసుప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే మాట, అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో, మళ్ళీ యేసుప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో, ఆ ఆర్గ్యుమెంట్ తప్పు అని నిరూపించడానికి 2 నిమిషాలు చాలన్నాను. ఆ 2 నిమిషాలు అనే మాట ఈ 2 రాష్ట్రాలను కదిలిస్తుంది. నాకు ఇప్పుడు అదేదో నేను అప్పుడు అనింటే బాగుండేదే అని నేను బాధపడుతున్నాను. నేను ఒక మాట అడుగుతా, చెప్పండి. ఊరికే డైలాగ్ బాగుందని కొట్లా. చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ముఖ్యమంత్రి అని నేను అన్నాను. చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాను. తప్పా ఒప్పా? తప్పు. అది తప్పు అని నిరూపించడానికి మీకు ఎంత టైం పడుతుంది చెప్పండి? వీళ్ళెవరు 2 క్షణాలు అంటున్నారు. నేనే కొంచెం పెద్ద మనసుతో 2 నిమిషాలు అన్నాను. 2 నిమిషాలు పంచ్ డైలాగ్ కాదు అది. చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ముఖ్యమంత్రి అన్న స్టేట్మెంట్ని తిప్పికొట్టడానికి నాకే కాదు, మీలో ఎవరికైనా బట్టే సమయం అంతే. డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు ప్రెసిడెంట్ అన్నాను. చెప్పండి, తప్పా ఒప్పా? అది తప్పు అని చెప్పడానికి మీకు ఎంత టైం పడుతుందో చెప్పండి. విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఓడించేది వ్యక్తిని కాదు, ఆ స్టేట్మెంట్ని, ఆ ఆర్గ్యుమెంట్ని, ఆ అబద్ధాన్ని. మీకు ఇది అర్థమైతే చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ముఖ్యమంత్రి అని చెప్పడం ఎంత సిల్లీనో, దాన్ని ఎలా మనము అలా చిటికెలో ఎలాగైతే దాన్ని తప్పని చెప్పగలమో, డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి ఆయన భారతదేశానికి ప్రెసిడెంట్ అని చెప్తే అది ఎంత హాస్యాస్పదమో, ఎవరైనా సరే ఆ స్టేట్మెంట్ తప్పు అని చెప్పడం ఎంత ఈజీనో, అంతకంటే ఈజీ యేసుప్రభు పరలోకంలో పుట్టాడనేటువంటి అబద్ధాన్ని తిప్పికొట్టడం. దానికి నేనే అవసరంలా, ఎవరైనా నేను ఆ రోజు అదే అన్న కర్నూల్లో, నేను నిలబడితేనే 2 నిమిషాలు అనుకోకండి, నేను ఎవరు నిలబెట్టినా 2 నిమిషాలని. నేనొక్కడిని 2 నిమిషాలు అన్నందుకే ఇంత మీరు ఇబ్బందిగా ఫీల్ అయితే, ఇంక అందరు నోరెత్తితే ఇప్పుడు ఎత్తుతారు, ఈ రోజు నుంచి ఎత్తుతారు. ఎందుకంటే ఆ 2 నిమిషాల సీక్రెట్ ఇప్పుడు చెప్తాగా మీకు. యేసు ప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే బోధ ఉందా లేదా చెప్పండి? ఉందా లేదా? యేసు ప్రభు పరలోకంలో పుట్టినవాడు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి సేవకులు, బోధకులు ఉన్నారా లేదా? ఉన్నారు. నేను అడుగుతున్నా, ఆయన మధ్యలో వచ్చినోడో ముందు నుంచి ఉన్నోడో సబ్జెక్ట్ తర్వాత సంగతి. నా క్వశ్చన్ ఏంటంటే, అసలు యేసు ప్రభు ముందా, పరలోకం ముందా? మనలో మాట అందరు చెప్పండి. యేసు ప్రభు ముందా, పరలోకం ముందా? అందరు చెప్పండి. యేసు ప్రభు ముందా, పరలోకం ముందా? అందరికి అదేనా ఫిక్సా? మరి యేసు ప్రభు పరలోకం కంటే ముందున్నవాడైతే మరి పరలోకంలో ఎలా పుడతాడు? దట్స్ ఆల్ యువర్ ఆనర్. నాకు తెలిసి 2 నిమిషాలు పట్టలేదు. ఇప్పుడు చెబుతాను అసలు సంగతి. ఇప్పుడు నేను సైలెంట్ అవుతాను, ప్రజలు నోరు ఓపెన్ చేస్తారు. యేసు ప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే మాట ఎవరు పలికినా నిలబెట్టడగండి. యేసు ప్రభు ముందా, పరలోకం ముందా? పుట్టినవాడు మధ్యలో వచ్చినవాడు తర్వాత మాట్లాడుకుందాం. పుట్టినవాడా, వచ్చినవాడా తర్వాత మాట్లాడుకుందాం. ముందు పరలోకం ముందా అంటారు కదా, కోడి ముందా, గుడ్డు ముందా, ఇలాంటివి అంటారు కదా. చెట్టు ముందా, విత్తు ముందా, కోడి ముందా, గుడ్డు ముందా, అవన్నీ పక్కన పెట్టండి. యేసు ప్రభు ముందా, పరలోకం ముందా? లేదు, పరలోకమే ముందు అని అంటావా? అంటే యేసు ప్రభు పరలోకము కంటే జూనియర్ అని చెప్పే దౌర్భాగ్యమైన బోధ నీది. యేసు ప్రభు పరలోకం కంటే జూనియర్ అని చెప్పేటువంటి దరిద్రపు బోధది. ఒకవేళ ఆయన పరలోకంలో పుట్టాడనేదే నిజమైతే. 2 అబ్బే అలా కాదు, తూచి యేసు ప్రభు పరలోకం కంటే ముందున్నోడు అని అంటావా? అలాగైతే ఇంతకాలం ఆయన పరలోకంలో పుట్టినవాడని చెప్పినందుకు మీ సంఘస్థులకు క్షమాపణలు చెప్పి తర్వాత డిస్కషన్కి రా.
ఎందుకు? ఆ బోధలు వినే కదా వాళ్ళని నెత్తికెక్కించుకుంది. ఆ బోధలు వినే కదా నెత్తికెక్కించుకుంది అందరూ. నా వాదనలో న్యాయం ఉందా లేదా మీరందరూ చెప్పండి. ఉందన్నోళ్ళు చేయెత్తండి. ఇప్పుడు విషయం ఏంటంటే, నేనొక్కడిని కాదు ఇక అడిగేది. నేను 2 నిమిషాలు అన్నాను. మీరందరూ ఎంత టైం తీసుకుంటారో ఈ ప్రశ్న అడగడానికి చెప్పండి. ఎంత టైం కావాలి మీకు? సెకండ్లట, నిమిషాలకే కలవరం, క్షణాలు అంటున్నారు ఇక్కడ. వ్యక్తులపై కాదు, తప్పుడు బోధలపై. తప్పుడు బోధలపై. యేసు ప్రభు దేవుడు అని చెప్పే మాటకు వ్యతిరేకంగా ఎవరు వచ్చినా దొరకాల్సిందే. నాకు కాదు, వాక్యానికి దొరుకుతారు, దేవునికి దొరుకుతారు, చివరికి మీ సంఘస్థులకే దొరుకుతారు. మీ సంఘస్థులకే. ఊరికే రాలేదు సంఘస్థులు సంఘానికి. ఈయనను బట్టి వచ్చారు, యేసుక్రీస్తు అనే పేరును బట్టి వచ్చారు. యేసుక్రీస్తు అనే పేరును బట్టే సంఘాలు ఉన్నాయి. యేసుక్రీస్తు అనే పేరును బట్టే సేవకులు ఉన్నారు. యేసుక్రీస్తు అనేటువంటి పేరును బట్టే విశ్వాసులు ఉండగా, ఆ విశ్వాసులకు యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని చెప్తారా? వార్నింగ్లు ఇస్తే సైలెంట్గా ఉండేది ఏమీ లేదు ఇక్కడ.